హాయ్ ఫ్రెండ్స్, కుమ్మల బయో సొల్యూషన్ ఛానల్ కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ కొత్త టాపిక్ ముందుకు వచ్చాను. టాపిక్ లో ముందు మన ఛానల్ ఉన్న కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ఫీడ్ ట్యాంక్ కెమికల్ గురించి మన సబ్స్క్రైబర్ ఒకటి అడిగారు ఫ్రెండ్స్. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, బాయిలర్ ఫీడ్ ట్యాంక్ లో మీరు కెమికల్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఒక లీటర్ 2 లీటర్లు మీరు యూజ్ చేసే లెక్క అయితే మాత్రం డైలీ కెమికల్ మీరు ఫీడ్ ట్యాంక్ లో కాకుండా పంపుల దగ్గర ఒక కోన్ అనేది పెట్టుకొని ఆ కోన్ లో పోసుకుంటే మీకు బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అంత వాటర్ లో మీకు కలిపినా గానీ ఎక్కువగా మీకు వాటర్ అనేది ఎక్కువగా కలిసిపోయి కెమికల్ పవర్ అనేది పోతుంది. అదే మీకు బాయిలర్ లోకి ఎక్కింది అనుకోండి, 2 లీటర్లు బాయిలర్ లో స్టోరేజ్ అయి ఉంటది కాబట్టి లెంత్ తక్కువ దూరంలో, అప్పుడు మీకు ఏంటంటే లోపల ఆ పవర్ అనేది ఉంటుంది. బాయిలర్ స్కేల్ పట్టకుండా మొత్తం తినేస్తా ఉంటది అనమాట. అందుకనే మీకు బాయిలర్ పంపుల దగ్గర ఒక గరాటా లాంటిది పెట్టుకొని అక్కడ నుంచే పోసుకోండి ఫ్రెండ్స్. లేదు డీస్కేమికల్ చేద్దాం అనుకుంటున్నారు, డీస్కేలింగ్ చేద్దాం అనుకుంటే డీస్కేలింగ్ చేసేటప్పుడు ఫీడ్ ట్యాంక్ లో పొయ్యొద్దు. ఒకవేళ మీరు పోసారంటే ఆ ట్యాంక్ మొత్తం క్లీన్ అయిపోయి దానికి ఉన్న స్కేలు మొత్తం ఆ పైప్ లైన్ మొత్తం క్లియర్ అయిపోయి డస్ట్ గా మారిపోయి బురదగా మారిపోయి కింద స్ట్రైనర్ లోకి వచ్చి ఇరుక్కుపోతుంది. అప్పుడు మీరు ఎంత మోటార్ వేసినా గానీ వాటర్ ఉన్నాయి కదా అని మోటార్ వేస్తూనే ఉంటారు. మోటార్ వేసినా గానీ మీకు వాటర్ అనేది ఎక్కదు, పంపు సౌండ్ మారిపోద్ది. అప్పుడు పంపు మీద డ్యామేజ్ ఎక్కువ పడిద్ది. అందుకనే మీరు బాయిలర్ కి ఫీడ్ ట్యాంక్ లో కాకుండా కెమికల్ మెయిన్ హోల్ లో ఓపెన్ చేసుకుని దాంట్లో పోసుకుంటే మీకు ఏంటంటే డీస్కేలింగ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. మీకు కెమికల్ పోసిన తర్వాత ఇలా 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 లోపల రౌండ్ అప్ తిరుగుతూ ఉంటది అనమాట, సర్క్యులేషన్ అవుతా ఉంటుంది. అయిన తర్వాత లోపల మీరు మళ్ళీ మెయిన్ హోల్ డమ్మీ చేసి లో టెంపరేచర్ స్టీమ్ అనేది లేపుకొని ఇంకా సర్క్యులేషన్ ఎక్కువగా అవుద్ది. అప్పుడు పవర్ మొత్తం లోపల ఉంటుంది కాబట్టి ఆ పవర్ మొత్తం ఆ స్కేల్ ని ఒక 3 mm స్కేల్ ఉందనుకోండి, 1.5 స్కేల్ అన్నా మీకు రిమూవ్ చేస్తానికి ఛాన్స్ ఉంటది. అంటే గట్టిగా ఉన్న స్కేలు మీకు మెత్తగా జావలా కారిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా మీరు మెయిన్ హోల్ లోనే వేసుకోండి. ఆ మెయిన్ హోల్ నుంచే మీరు కెమికల్ అనేది డీస్కేలింగ్ అనేది చేసుకోండి. డైలీ కెమికల్ అయితే పంపుల దగ్గర గరాటా పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫీడ్ ట్యాంక్ కి వాటర్ లెవెల్ గేజీ అనేది పక్కాగా ఉండాలి. అంటే కార్క్ అనేది వాటర్ లెవెల్ గేజీ కార్క్ అనేది పక్కాగా ఉండాలి. ఎందుకంటే వాటర్ లెవెల్ గేజీ కార్కు 36 ఇంచులు 42 ఇంచులు సైజ్ అనేది గ్లాసు ఉంది పొడవు. మీరు అది తెచ్చుకొని మీరు ఫిట్ చేసుకుంటే ఫీడ్ ట్యాంక్ లో కూడా వాటర్ ఎంత ఉందో మీకు అర్థమైపోద్ది. మీరు మాటికి పైకెక్కి చూడాల్సిన పని కూడా ఉండదు ఫ్రెండ్స్. అందుకనే మీరు తప్పకుండా వాటర్ లెవెల్ గేజీ కార్క్ అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ కి స్కేలు ఎంత పట్టిద్ది అంటే స్కేల్ పడటం మూల నష్టం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నష్టం అయితే ముందు స్కేల్ ఫామ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. స్కేల్ ఫామ్ అయ్యిద్ది, తర్వాత ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ తర్వాత ఫైర్ అనేది ఉంటుంది. ఈ ఫైర్ వచ్చి ప్లేట్ కి తగిలి, ప్లేట్ నుంచి స్కేల్ కి తగిలి, ఆ స్కేల్ నుంచి వాటర్ తగలాలి. ఇంత ప్రాసెస్ అయ్యేటప్పటికి మీకు పవర్ వేస్ట్ అయిపోతుంది. ఫ్యూయల్ అంటే మీరు ఓక వాడితే ఓక, లేదంటే వుడ్ వాడితే వుడ్, లేదా బొగ్గు వాడితే బొగ్గు, మీకు వేస్ట్ అనేది అయిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క టెంపరేచర్ ప్లేట్ కి తగిలి ఈ ప్లేట్ హీట్ ఎక్కాలి, తర్వాత స్కేల్ కి తగిలి స్కేల్ హీట్ ఎక్కాలి, తర్వాత వాటర్ అనేది హీట్ ఎక్కాలి. ఇంత ప్రాసెస్ కాబట్టి అందుకనే స్కేల్ లేకుండా మీరు పద్ధతి ప్రకారంగా మీరు చేసుకుంటే చాలా ఉత్తమం ఫ్రెండ్స్. మీకు ఎనర్జీ కూడా చాలా సేవ్ అవుతారు, అండ్ మీకు ఫ్యూయల్ కూడా చాలా సేవ్ అవుతారు. అందుకనే ఈ ఆపరేటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీకు స్కేల్ రేపు ఎప్పుడన్నా ట్యూబ్ ఏదైనా డ్యామేజ్ అవ్వాలంటే ట్యూబ్ అరిగిపోయి డ్యామేజ్ అవ్వాలి తప్ప అంతే లోపల స్కేల్ ఫామ్ అయిపోయి డ్యామేజ్ అనేది అవ్వకూడదు. స్కేల్ ఫామ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, స్కేల్ పెరుగుతా వెళ్ళేసరికి ట్యూబ్ అక్కడ ఉబ్బిపోద్ది అనమాట. ట్యూబ్ ఉబ్బిపోయితే ఏమైపోద్ది, ట్యూబ్ ఎప్పుడైతే సాగిద్దో థిక్నెస్ తగ్గిపోద్ది. అప్పుడు ఏమైపోద్ది, ట్యూబ్ డ్యామేజ్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోయి లీక్ అయిపోద్ది. అదే మీరు అసుకు అయితే అసుకు, వుడ్ అయితే వుడ్, మీరు ట్యూబ్ లోపల సర్క్యులేషన్ ఉంటది కాబట్టి ఈ ఫైరింగ్ సర్క్యులేషన్ అయినప్పుడు ఓన్లీ అరిగిపోయి అంటే అదొక గుంతలాగా అరిగిపోయి మీకు డ్యామేజ్ అవ్వాలి తప్ప
స్కేల్ ఫామ్ అయిపోయి ఉబ్బిపోయి మీకు డ్యామేజ్ అవడం అనేది ఉండకూడదు. అలా చేసుకోకూడదు. చాలా మంది రా వాటర్ ఎక్కించేసి అలాగే చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ట్యూబ్కి ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచు లేదా 2 ఇంచుల లోపే గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉన్న వలన గ్యాప్ లోనే ఇది ఫిల్ అయిపోయి స్కేల్ అనేది ఫిల్ అయిపోతుంది, సరిగ్గా మెయింటెనెన్స్ లేకుండా. అందుకనే ట్యూబ్లు ఎక్కువ డ్యామేజ్ అయిపోయి 2-3 ఇయర్స్ కి డ్యామేజ్ అయిపోతున్నాయి. ట్యూబ్లు చేంజ్ చేసుకుంటున్నారు చాలా మంది. రైస్ మిల్ హోల్డర్స్ కానీ ఎనీ ఫ్యాక్టరీ ఎవరైనా కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వలనే అసలు యాక్చువల్ గా ఒక 5 to 6 ఇయర్స్ అనేది పక్కగా ట్యూబ్ లైఫ్ అనేది రావాలి. అలాగా రాకుండా ఒక 2-3 ఇయర్స్ లోనే ట్యూబ్లు అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు పర్ఫెక్ట్ గా మెయింటెనెన్స్ చేయండి. మెయింటెనెన్స్ చేసి మీకు ఫ్యాక్టరీకి ఒక మంచి వాల్యూ అనేది తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బయోకెమిస్ట్రీ కుమ్లా బయో సొల్యూషన్ ఛానల్. థ్యాంక్ యూ.